89వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరించబడి ఉన్నావు. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడేలాగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మీ ప్రియ బిడ్డలతో కలిసి మీ ఘనమైనటువంటి ఉన్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి నామాన్ని స్తుతించడానికి దేవా, మరి తండ్రి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, అల్పురాల్ని తండ్రి, అయోగ్యురాల్ని ప్రభా, జ్ఞానం లేనటువంటి దాన్ని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని దేవా, మీ యొక్క శిల్వ చాటును మరుగుపరిచి నా నోట మీ మాట నుంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా, మీ యొక్క మాటలను, మీ యొక్క తలంపులను నాకు మీరే అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటూ మీ మీద ఆధారపడుతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఇక్కడ కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 8వ వచనంలో మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరించబడి ఉన్నావు. నమ్మకత్వము, విశ్వాస్యత అనేవి ఒక వ్యక్తి యొక్క స్థితిని మనకు తెలియజేసేవిగా ఉంటాయి. అయితే దేవుని యొక్క గుణ లక్షణాలలో ఒకటి ఏంటంటే విశ్వాస్యత అనేది దేవుని యొక్క గుణ లక్షణం. దేవుని యొక్క విశ్వాస్యత మరి ఆయన చుట్టూ ఆవరించి ఉన్నదని కీర్తనల గ్రంథంలో మనము ఇక్కడ 89వ అధ్యాయము 8వ వచనంలో మనము చూస్తున్నాం. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నమ్మదగిన వాడు. మరి ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి తన యొక్క విశ్వాస్యతను తన యొక్క ప్రజల పట్ల కనపరిచేటటువంటి వాడని బైబిల్ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. మరి ఆయన నమ్మదగినటువంటి వాడు. తన యొక్క విశ్వాస్యతను కూడా ఆయన ఎవరికి కనబరుస్తాడంటే మరి ఆయన ఎడల నిజంగా నమ్మకంగా. మరి చాలాసార్లు మనుషులమైతే ఒక రోజున నమ్మకంగా ఉంటాం, కొన్ని నెలలు నమ్మకంగా ఉంటాం. ఆ తర్వాత మన యొక్క నమ్మకం అనేది ఏమైపోతుందంటే మరి మారిపోయేదిగా ఉంటుంది. మరి దేవుడైతే కొంతకాలం నమ్మకంగా ఉండి ఆ తర్వాత మారిపోయేటటువంటి వాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా తన యొక్క విశ్వాస్యతను ఏం చేస్తాడంటే చూపించేటటువంటి వాడు అన్నమాట. తన యొక్క విశ్వాస్యతను ఎల్లప్పుడూ కూడా ఆయన చూపించేటటువంటి దేవుడు. మరి ఇదే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో మరి 89వ వచనంలో, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనలు 119 89వ వచనంలో, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. ఆయన యొక్క విశ్వాస్యత అనేది మరి కొంతకాలము ఉండి కొంతకాలం మారిపోయేది కాదనమాట. దేవుడు నమ్మకంగా ఉండి తర్వాత కొంతకాలం వరకు ఉండి తర్వాత మారిపోయేటటువంటి వాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా తన యొక్క విశ్వాస్యతని ఏం చేస్తూ ఉంటాడంటే చూపించేటటువంటి వాడు. నీ వాక్యము ఆకాశమందు, ఆయన యొక్క వాక్యము ఆకాశమందు నిత్యము కూడా నిలకడగా ఉంటుంది. తన యొక్క విశ్వాస్యతను ఆయన తరతరములు కూడా ఆయన మరి కనపరిచేటటువంటి దేవుడు మన దేవుడు. తరతరములు అంటే నిజంగా అది నిజంగా ఎంత చాలా మరి సంవత్సరములు మరి మనం లెక్కించలేము. తరతరములు తన యొక్క విశ్వాస్యత తరతరములు ఉండేదన్నమాట. మనుషులమైతే కొంతకాలం వరకే నమ్మకంగా ఉంటాం, తర్వాత మారిపోతాం. దేవుని యొక్క విశ్వాస్యత అనేది తరతరములు ఉండేది. అది కొంతకాలం ఉండి మరుగైపోయేది కాదు. దేవుడు మారని వాడు, మార్పు లేనటువంటి వాడు కాబట్టి ఆయన తన యొక్క విశ్వాస్యతను మరి నిత్యము మరి నిలిచి ఉండేదిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా దేవుని విశ్వాస్యత ఎలాంటిదంటే ఆయన యొక్క విశ్వాస్యత మరి పరిశుద్ధమైనటువంటిది, మరి ఎంతగానో పవిత్రమైనటువంటిది ఆయన యొక్క విశ్వాస్యత. మరి ద్వితీయోపదేశ కాండము
32వ అధ్యాయం 4వ వచనములో, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనములో, ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. తనను ఆశ్రయించినటువంటి వారికి, తన బిడ్డలైనటువంటి వారికి ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఒక ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. నిజంగా మరి చాలా సార్లు మనం దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు మనకి ఏ విధంగా ఉంటాడంటే ఒక ఆశ్రయం, మనం ఆశ్రయించేటటువంటి ఒక ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ఆయన. మరి ఆయన కార్యం ఎలాంటిదంటే సంపూర్ణమైనటువంటిది. మనము మన కార్యములు చాలాసార్లు మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు కొంత మట్టుకు ప్రారంభించి మధ్యలోనే ముగిస్తాం. కానీ మరి దేవుని యొక్క మరి కార్యములు ఎలాంటివంటే సంపూర్ణము. ఆయన చర్యలన్నీ కూడా న్యాయమైనటువంటివి. ఈ లోకంలో మరి న్యాయం అనేది లేదు, న్యాయానికి మరి చోటు లేదు. కానీ మరి మరి దేవుని యొక్క కార్యములు ఏ విధంగా ఉన్నాయంటే అవి ఎంతగానో న్యాయమైనటువంటివిగా ఉన్నాయి అన్నమాట. ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. నీతి మరియు న్యాయములు కలిగినటువంటి దేవుడు. మరి ఆయన యొక్క మరి ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగినటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నమ్ముకొనదగినటువంటి దేవుడు. ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు అన్నమాట. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా ఆయన యొక్క గుణలక్షణాలను కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు అన్నమాట. దేవుడు తన యొక్క విశ్వాస్యతను మరి ఎవరి పట్ల చూపిస్తాడు అంటే, దేవుడు తన యొక్క విశ్వాస్యతను మరి తన బిడ్డలైనటువంటి వారికి ఆయన చూపించేటటువంటి వాడుగా ఉన్నాడు. మరి మీకా గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మీకా 7వ అధ్యాయము 27వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, మీకా 7వ అధ్యాయము 20వ వచనంలో, పూర్వకాలము నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. పూర్వకాలము పితరులైనటువంటి మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు. మరి మరి మన యొక్క పితరులైనటువంటి అబ్రహాము మరి అదే విధంగా మరి యాకోబులకు ఆయన ప్రమాణం చేసినటువంటి రీతిగా మరి ప్రమాణం చేసినటువంటి సత్యమును కనికరమును నీవు ఏం చేస్తావంటే మరి ఆయన మనకు కూడా అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు. అబ్రహాము పూర్వకాలము నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. దేవుడు తాను ప్రేమించిన వారి పట్ల మరియు తనను ప్రేమించిన వారి పట్ల కూడా తన యొక్క విశ్వాస్యతను ప్రేమతో, కృపతో, ఆశీర్వాదాలతో ఆయన కనపరిచేటటువంటి దేవుడు. దేవుడు తాను ప్రేమించే వారి పట్ల చూపిస్తాడు, తనను ప్రేమించే వారి పట్ల కూడా తన యొక్క విశ్వాస్యతను చూపిస్తాడనమాట. మరి ఆయన మరి ఎంతగానో మరి ఆయన బిడ్డలంగా మనం నిజంగా ఆయనను ప్రేమించేటటువంటి వారంగా ఉంటున్నామా? దేవుడు నిజంగా మనల్ని ప్రేమించేటటువంటి వారంగా మనం ఉంటున్నామా? మరి 2 ప్రశ్నలు మనం వేసుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి ఆయన మనల్ని ప్రేమించేటటువంటి వారంగా మనం ఉంటున్నామా? అదేవిధంగా మరి దేవుడు మనల్ని ప్రేమించే విధంగా మనం ఉంటున్నామా? మనము ఆయనను ప్రేమించేటటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అదే కీర్తనల గ్రంథము 96వ అధ్యాయంలో, కీర్తనలు 96 13వ వచనంలో, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన యొక్క విశ్వాస్యతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును. భూజనులందరికీ కూడా తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేస్తున్నాడంట? వేంచేయుచున్నాడు. మరి న్యాయమును బట్టి, ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి మరి విశ్వాసులని
మరి చెప్పుకుంటున్నటువంటి వారికి, మరి రక్షింపబడినటువంటి వారికి గావచ్చు, రక్షణ లేనటువంటి వారు అందరికీ గూడా ఆయన మరి ఏం జేస్తూ ఉంటాడంటే, మరి ఆయన న్యాయమును బట్టి లోకానికి తన యొక్క విశ్వాస్యతను బట్టి జనములకు ఏం జేస్తాడంటే ఆయన తీర్పు తీర్చడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 13వ వచనములో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. కాబట్టి దేవుడు తన విశ్వాస్యతను దేని బట్టి మరి చూపిస్తాడు? దేవుడు తన యొక్క విశ్వాస్యతను దేనిని బట్టి చూపిస్తాడు? దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి దేవుడు తానిచ్చినటువంటి మాటను బట్టి, తాను చేసినటువంటి వాగ్దానమును బట్టి ఆయన తన యొక్క విశ్వాస్యతను ఏం చేస్తాడంటే చూపిస్తూ ఉంటాడు. మనము మాట ఇచ్చి మర్చిపోతాం కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మరి తనిచ్చినటువంటి మాటను బట్టి తన యొక్క విశ్వాస్యతను చూపిస్తాడు. వాగ్దానాలను బట్టి తన యొక్క విశ్వాస్యతను చూపిస్తాడు. మరి కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే అది నిజంగా మరి ఆయన వాక్యము సత్యము. మరి ఆయన వాక్యం అనేది ఎంతో బలము కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది. మరి కాబట్టి దేవుడు తన నామము కంటే కూడా తన యొక్క వాక్యాన్ని ఎంతగానో గొప్ప చేసినటువంటి వాడుగా ఉన్నాడని దావీదు భక్తుడు అంటున్నాడు అన్నమాట. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృపా సత్యం, ఆయన యొక్క కృప అనేది నిజంగా దేవుడు తన బిడలైనటువంటి వారికి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే తన కృపను అనుగ్రహించేటటువంటి దేవుడు. తన కృప చూపించడంలో ఆయన ఎంతగానో ఆనందించేటటువంటి దేవుడు, సంతోషించేటటువంటి దేవుడు మన దేవుడు. తన బిడ్డలకు తన యొక్క కృపను చూపించాలని ఎంతగానో ఆనందించేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన మరి ఆ విధంగా ఆయన మరి ఎంతగానో కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తానని దావీదు భక్తుడు అంటున్నాడు అన్నమాట. చాలాసార్లు దేవుడు మరి అబ్రహామును దీవిస్తాడని వాగ్దానం చేశాడు. మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏం చేస్తూ వచ్చాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అదేవిధంగా ఫరోని నాశనం చేస్తానని మోషేతో చెప్పాడు, అదే విధంగా చేశాడు. దీన్ని బట్టి దేవుడు తన మాటకి ఏ విధంగా ఉంటాడంటే కట్టుబడి ఉంటాడు. మనమైతే చాలాసార్లు మనుషులకు మాట ఇస్తాం, మాట తప్పేటటువంటి వారంగా ఉంటాం. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. తన యొక్క వాగ్దానానికి, తన యొక్క మాటకు కట్టుబడిగా ఉంటాడు. అదేవిధంగా తన యొక్క విశ్వాస్యతను, తన మాటను బట్టి ఆ వాగ్దానాన్ని ఆయన ఏం చేస్తాడంటే చూపిస్తాడు అని మనకు ఎంతగానో మనం అర్థం చేసుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి దేవుడు మనల్ని నమ్మకంగా ఉండాలని చాలాసార్లు మనకి ఏం చేస్తూ ఉంటాడు, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం కూడా నమ్మకస్తులంగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతల విషయంలో, దేవుని యొక్క పరిచర్లో కూడా మనం ఏ విధంగా అంటే నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. మరి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగానే ఉండాలన్నమాట. మరి ఈ విధంగా ద్వితీయోపదేశ కాండము మరి 28వ అధ్యాయం 1వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అన్నమాట. దేవుని యొక్క మాటను మనం ఏ విధంగా అంటే శ్రద్ధగా వినేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటిని మనం ఏం చేయాలంటే వాటి ప్రకారం అనుసరించి మనం జీవించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. వాటి ప్రకారం నడుచుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగానంటే ఆయన తలగా ఉంచేటటువంటి దేవుడు గాని ఆయన ఏ మాత్రం తోకగా ఉంచడు అనమాట.
కాబట్టి నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్నేం చేస్తానంటున్నాడంటే హెచ్చిస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము ఏం చేయాలంటే ఆయనకు నమ్మకంగా ఉండాలి. మన కుటుంబంలో మనము నమ్మకస్తులంగా ఉండాలి. మనం పనిచేసే చోట్ల మనం నమ్మకంగా ఉండాలి. మరి మన సంఘంలో మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు పని విషయంలో గూడా మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు ఒకానొక దినమందు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన లెక్క అడుగుతాడు. నీ కుటుంబంలో ఒక తల్లిగా నీ బాధ్యత నువ్వు ఒక నమ్మకస్తురాలిగా నువ్వు నీ బాధ్యతను నెరవేరుస్తున్నావా? ఒక తండ్రిగా మరి నీ యొక్క బాధ్యతను నువ్వు నమ్మకంగా నెరవేరుస్తున్నావా? సంఘంలో నీ పాత్ర ఏంటి? మరి సంఘంలో నువ్వు నమ్మకస్తుడిగా ఉంటున్నావా? నీవు ఎక్కడైతే వర్క్ చేస్తున్నావో నీ పని చేసే చోట్ల నువ్వు నీ యొక్క ఉద్యోగంలో మరి నువ్వు నమ్మకస్తుడిగా ఉంటున్నావా? దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ యొక్క ఉద్యోగంని నువ్వు నమ్మకంగా చేస్తున్నావా? అనేది దేవుడు ఒకానొక దినమందు మనల్ని ఏం చేస్తాడంటే లెక్క అడుగుతాడు. అక్కడ మనల్ని పెట్టాడు అంటే ఏదో ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశ్యం అనేది అక్కడ ఉంది కాబట్టే దేవుడు మనల్ని అక్కడ నిలబెట్టి ఉన్నాడు అనేటటువంటి గ్రహింపును మనం కలిగి, మన దేవుడు ఎలాంటి నమ్మకమైనటువంటి వాడో మనం గూడా అంతే నమ్మకంగా జీవించేటటువంటి వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు సమస్త జనముల కంటే దేవుడు మనల్ని హెచ్చించేటటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. ఒకానొక దినమందు ఆయన లెక్క అడిగినప్పుడు మరి నిజంగా మరి మరి ఏమంటాడంటే ఆయన, "భలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా నువ్వు కొంచెంలో" మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో దేవుని పట్ల నమ్మకంగా ఉంటే దేవుడు మనకి చాలా మరి చేస్తాడనమాట. మరి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఇంకా నీకు అధికమైనటువంటి వాటిని దేవుడు నీకు అప్పగించేటటువంటి దేవుడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి ఆయన బిడలమైనటువంటి మనం నమ్మకస్తులంగా ఉండాలి. మరి నమ్మకమైనటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే సంరక్షించి కాపాడుతాడు. దేవుడు ఏం చేస్తాడంటే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు. బలము చేత ఎవడును చేయమునందడు. తన యొక్క భక్తుల యొక్క పాదములను ఆయన ఏం చేయనీయడంటే త్రొట్టిల్లనీయడు, పడిపోనీయడు. ఆయన వారిని ఏం చేస్తాడు? కాపాడుతానని అంటున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా మరి మనం ఏం చేయాలంటే ఆయన యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం సరిచేసుకొని నమ్మకస్తులంగా మనము జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు కాబట్టి మనం కూడా నమ్మదగినటువంటి వారంగా ఉండాలి. తన యొక్క విశ్వాసతని ఎవరికి కనపరుస్తాడంటే మరి తన బిడ్డలైనటువంటి వారికి ఆయన తన యొక్క విశ్వాస్యతను కనపరుస్తాడు. కాబట్టి తన యొక్క విశ్వాస్యతను బట్టి ఆయన వాగ్దానం చేసి మరి వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, మరి యాకోబులకు ఎలాంటి మరి వాగ్దానాన్ని వారి పట్ల నెరవేరుస్తూ వచ్చాడో మన ఎడల కూడా ఆయన తన యొక్క ప్రణాళికను, తన యొక్క ఉద్దేశాన్ని మరి మన పట్ల ఆయన నెరవేర్చాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే నమ్మకస్తులంగా ఉండాలని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి ఇట్టి వాక్యాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.